హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే నాటికోడి చికెన్ కర్రీని చూపించబోతున్నానండి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా ఏదైనా అకేషనల్కి స్పెషల్ చేయడం కోసం మన తెలుగువారు ఎక్కువగా ఇష్టపడే స్పైసీ నాటికోడి చికెన్ కర్రీ అండి. ఈ మసాలాలు వేసి చేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మసాలాలు తక్కువ వేసినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతుందండి. ఒక్కసారి మీరు ఇలా చేశారంటే ఎప్పుడు తీసుకొచ్చిన నాటికోడి ఇదే విధంగా చేస్తారండి. రుచి అయితే అంత బాగుంటుందండి. నాటికోడి తినని వారు కూడా ఇలా చేస్తే మళ్ళీ కావాలి అంటారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ నాటికోడి చికెన్ కర్రీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 600 గ్రాముల నాటికోడి చికెన్ని తీసుకున్నానండి. మరి పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజ్ ముక్కల్ని కట్ చేసి బాగా ఒక 2 నుంచి 3 సార్లు వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మసాలా కోసం నేను మీడియం సైజ్ ఉండే ఆనియన్ ఒక 5 నుంచి 6 వరకు తీసుకోవాలండి. ఇక్కడ చిన్నవి పెద్దవి కలిపి తీసుకున్నాను. ఇలా పైన తోలు తీసేసి పైన తొక్కు తీసేసి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి ఇలా. ఎందుకంటే మనము ఈ కర్రీ కోసము బ్రౌన్ ఆనియన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పొడవుగా స్లైసెస్కి మనం బిర్యానీకి అయితే ఎలా కట్ చేసుకుంటామో ఆనియన్ని సేమ్ యాజ్ టీజ్గా అలానే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఆనియన్ని ఇట్లానే కట్ చేసి ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ ఆనియన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. కలర్ ఏమో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీకి అయితే మనం ఎలా ఫ్రై చేసుకుంటామో సేమ్ యాజ్ టీజ్గా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మనం ఇలా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల ఎప్పుడు ఎక్కువ మసాలాలు కాకుండా ఇలా తక్కువ మసాలా వేసి చేస్తే కూడా టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టుకున్నానండి. దాంట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మిరియాలు 4, లవంగాలు 2, దాల్చిన చెక్క 2 ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో షాజీరా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ని మనం హై ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. చికెన్లో నుండి వాటర్ మొత్తం బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కకు టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీ కూడా చాలా టేస్టీగా అవుతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోతుందండి. ఇలా అబ్జర్బ్ అవుతుంది మొత్తం వాటర్. ఇలా మొత్తం డ్రైగా అయిపోయిన తర్వాత ముందుగా ఇప్పుడు మనం అప్పటి వరకు స్టవ్ సిమ్లో ఉంచండి. ఇక్కడ నేను ముందుగా బ్రౌన్ ఆనియన్ తీసుకున్నాను కదా, మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇలా పెరుగు తీసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసి మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత చూడండి, మనం ఏం మసాలాలు వేయలేదండి. ఆనియన్ పెరుగు వేస్తున్నాం, అదే వేసినాం కాబట్టి ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చికెన్లోకి కారం వేసుకోవాలండి. కారం ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఒకవేళ ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కారాన్ని కూడా వేసిన తర్వాత ఇలా 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ పెరుగు మిశ్రమాన్ని దీన్ని వేసుకోవాలి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో 1/4 కప్పు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, హై ఫ్లేమ్లో ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మసాలాను కూడా చికెన్తో పాటు.
చూడండి కొంచెం కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ కలర్ కోసం మాత్రమే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నానండి. ఒకవేళ మీరు లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా కలుపుతూ చికెన్కి ఫ్రై చేసుకుంటా మసాలాను ఫ్రై చేస్తూ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి. చూడండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది పైన. ఇప్పుడు దీంట్లో ఒక 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసి ఇప్పుడు మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు చికెన్ బాగా హార్డ్గా ఉంటే ఒక 8 నుంచి 9 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను మాత్రం ఒక 7 విజిల్స్ వరకు పెడుతున్నానండి. 7 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి నాకు 7 విజిల్స్ అన్నాను కానీ నాకు ఒక 2 విజిల్స్ ఎక్కువ పట్టాయండి. 9 విజిల్స్ దాకా పెట్టాను నేను. ఇప్పుడు చికెన్ సాఫ్ట్ అయిపోయింది. చూడండి చెక్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర పుదీనా సన్నగా తరిగిన 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కర్రీకి ఎంత కావాలంటే గ్రేవీ అంత వేసుకోవాలండి. వాటర్ మరి పల్చగా ఉండదు, మీడియంగా ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం థిక్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి చేశారంటే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. రుచి అయితే అంత బాగుంటుందండి. నాటుకోడి తినని వారు కూడా ఇలా చేసి పెడితే మళ్ళీ కావాలి అంటారండి. రుచి అయితే మర్చిపోరండి, అంత బాగుంటుందండి. చూస్తేనే తినాలనిపించేలా చపాతీలో అన్నంలో దేనిలో తీసుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చికెన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.